న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సీఎం ఎంకే స్టాలిన్, రాజ్భవన్, బీజేపీ ఆఫీస్ తో పాటు నటి త్రిషా నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సీఎం స్టాలిన్ నివాసంతో రాజ్భవన్, బీజేపీ ఆఫీస్, త్రిషా ఇంట్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమిళనాడు పోలీసులకు సమాచారం చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీఎం నివాసంతో పాటు రాజ్భవన్, బీజేపీ ఆఫీస్, త్రిషా ఇంటి దగ్గర తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. అయితే బాంబు బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, నేను రాత్రి ఒక్కరోజే వరుసగా ఈ కాల్స్ రావడం జరిగింది. మొదట తమిళనాడు సీఎం స్టాలిన్ కు, ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ రవి గారికి చెందిన బంగ్లాకి, అట్లాగే నటి త్రిషాకు, ఆ తర్వాత చెన్నైలోని బీజేపీ కార్యాలయానికి సైతం ఇదే తరహాలో బాంబు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. అంటే మీ ఇళ్లను పేల్చివేస్తాము, మొత్తం ఇళ్లలో అంతా కూడా బాంబులు పెట్టాము అనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. అయితే ఈ కాల్స్ అంతా కూడా ఒకటి తర్వాత ఒకటి వరుసగా వచ్చినట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే సిబ్బంది ఈ కాల్స్ అందుకున్నారో వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడం, పోలీసులు ప్రత్యేకంగా స్నిఫర్ డాగ్స్ తీసుకొని వచ్చి మొత్తం ఎక్కడెక్కడ కాల్స్ వచ్చాయో అన్ని ఇళ్లను, బంగ్లాలను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. అయితే ఎక్కడా కూడా ఎట్లాంటి ప్రమాదం లేదని, ఎక్కడా బాంబు ఆనవాళ్లు లేవని గుర్తించారు. ఇది ఒక ఫేక్ కాల్స్ గా గుర్తించారు. దీంతో ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా రాత్రి నుంచి కూడా తమిళనాడు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా గణేష్ అనే ఒక యువకుడు ఈ కాల్స్ చేసినట్లుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ గణేష్ ను ప్రస్తుతం అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే నిజానికి సీఎం స్టాలిన్ కు ఇదే తరహాలో గత ఆగస్టులో కూడా ఇదే తరహాలో ఒక బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. అప్పుడు కూడా ఇదే తరహాలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఇళ్లను పేల్చివేస్తామంటూ బెదిరించారు. మొత్తంగా తమిళనాడులో ప్రముఖులకు ఈ తరహాలో వరుసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇదేమన్నా ఆకతాయి చేస్తలా లేక ఎవరైనా మతిస్థిమితం లేని వ్యక్తులు చేసే పని అనేది మాత్రం మొత్తంగా పోలీసులు అయితే తమిళనాడు పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ మురళి.